సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మర్రిపూడి మండలం రామాయపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దామచర్ల సత్య మాట్లాడుతూ రామాయపాలెం గ్రామంతో దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో కనీసం తట్ట మట్టి వేసిన దాఖలాలు లేవని విమర్శించిన ఆయన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 30 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసినట్టు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి స్వామి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ 2 ఏళ్లలోనే కొండేపి నియోజకవర్గానికి 800 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. నియోజకవర్గంలోని పొగాకు రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన సత్య రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. మహేష్ మీడియా. ఈ సాంగ్ మిక్స్ బై DJ Mahesh Media. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే.
చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు. మన క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ నుంచి మంత్రి స్థాయి దాకా ఉన్న నాయకులందరినీ వెళ్ళి మనం ఈరోజు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక మంచి కార్యక్రమం తీసుకోవటం. ఈ కార్యక్రమంలో భాగంగా మన మరిపూడి మండలం రామాయపాలెం విలేజ్లోకి ఈరోజు రావటం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన ఎండిఓ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎర్మోజు శ్రీనివాసరావు గారికి, మన ఎంఆర్ఓ గారికి, దాసరి వెంకటేశ్వర గారికి, బుజ్జి గారికి, అలాగే మన వెంకారెడ్డి గారికి, హనుమారెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రామాయపాలెం గ్రామ ప్రజలందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు రామాయపాలెం గ్రామం దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి గ్రామంతో అనుబంధం. ఎప్పుడు మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు వచ్చినా మీరు గుండెల్లో పెట్టుకొని దామచర్ల కుటుంబాన్ని 40 సంవత్సరాల దాకా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గ్రామం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 500కు తక్కువ మెజార్టీ ఇవ్వని గ్రామం మన నియోజకవర్గంలో అతి తక్కువ గ్రామాల్లో రామాయపాలెం ఎప్పుడు ఉంటుందని కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ గ్రామం అభివృద్ధి మొత్తం 2014-19లో ఆల్మోస్ట్ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లన్నీ మనం పూర్తి చేసుకోగలిగాం. అలాగే ఈ యొక్క 1924లో ఈ గ్రామంలో కనీసం వైకాపా ప్రభుత్వం తట్ట మట్టి కూడా వేసిన దాఖలు లేవు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ సుమారుగా ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి కూడా మన మంత్రివర్యులు స్వామి గారు ఎప్పుడు ఒక అడుగు ముందుండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందున్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కానీ, అలాగే గత పాలకులు ఈ యొక్క లోటు బడ్జెట్లో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం అభివృద్ధి కానీ, అలాగే ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాని ఒక పనికిమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఈ సూపర్ 6 పథకాలు, అందులో మొట్టమొదటిది ఈ పెన్షన్ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలకి మన ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్ అమల్లోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకంటే ధనిక రాష్ట్రాలు హైదరాబాద్గా తెలంగాణ కానీ, అటు తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ మనకందరికన్నా కూడా ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం భారతదేశంలో ఒక పెన్షన్లకి సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూసుకుంటే మహిళలకి ఉచిత బస్సు ఆ రోజు మనం ఎన్నికల్లో చెప్పాం, దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అలాగే సిలిండర్లు 3 సిలిండర్లు కానీ, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మన నియోజకవర్గం మీరు చూసుకుంటే
ఈ యొక్క 2 సంవత్సరాల్లోనే మన మంత్రివర్యులు స్వామి గారు సుమారుగా 800 నుంచి 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క నియోజకవర్గంలో చేశారంటే అది ఈ నియోజకవర్గం అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మార్క్ కనపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని సమస్యలు పూర్తయినాయి, మనం ఏదో ఆనందంగా ఉన్నామని మాత్రం నేను చెప్పను. ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మన నియోజకవర్గం దురదృష్టకరం. మనకి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఎటువంటి వసతులు లేని నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి మనం ఈ యొక్క పోయిన 2014-19లో ఒక 3 మండలాలకి త్రాగునీటి స్కీమ్ మనం తీసుకొని రాగలిగాం. కొన్ని మండలాలకి ఇంకా జల్ జీవన్ మిషన్లో పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీ ఎవరికి తెలియకుండానే మన మంత్రివర్యులు స్వామి గారు మనకి సాగర్ జలాల నుంచి 0.5 టీఎంసీకి మన నియోజకవర్గానికి కేటాయించడంలో ఆయన ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు. అది జీవో రూపంలో కూడా మనకి పాలేరు ముసికి 0.5 టీఎంసీ ఈరోజు మనకి కేటాయించడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గం ఈ మండలంలో కూడా గతంలో మనకి సాగర్ నీళ్ళు వచ్చాయి. ఈ మధ్యకాలంలో సాగర్ నీళ్ళు అందరూ ఏ గ్రామానికి పోయినా త్రాగునీరుకి సాగర్ నీళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా దీని మీద కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు కూడా తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ గ్రామంలో చాలామంది మహిళలు పొదిల నుంచి కొండేపికి బస్సు రూట్ అడిగారు. తప్పకుండా మన ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి తీసుకోపోతూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళ కోసమైనా మాట్లాడి ఈ యొక్క బస్సు రూట్ కూడా ఒకటి బస్సు కూడా వాళ్ళకి త్వరలోనే ఒక శాంక్షన్ కూడా చేయిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ మండలంలో ఇందాకే మన తహసీల్దార్తో కూడా మాట్లాడాను. అత్యధికంగా రెవెన్యూ సమస్యలు చాలా ఈ మండలంలో అధికంగా ఉన్నాయి. మన నాయకులకి న్యాయం జరగట్లేదని నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు. ఇప్పుడే ఆయనకి మన తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం. మొన్నే మినిస్టర్ గారు నేను కూడా కూర్చొని ఈ మండలానికి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని వీళ్ళ సమస్యలు తీర్చాలని ఒక ఆలోచనతోటి తప్పకుండా మీకు వీలైనంత త్వరగా మీ సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా తహసీల్దార్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు రేపు నుంచి మీ అర్జీలు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. ఆయన తప్పకుండా వీలైనంత వరకు మీ సమస్యలకు పరిష్కారం చూపుతాడని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఏ రకమైన అభివృద్ధి కానీ పెట్టుబడులు కానీ మన వైపు చూస్తున్నారు. 2019-24లో ఒక్క పరిశ్రమ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొని రాలా. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఈరోజు సుమారుగా విశాఖపట్నంలో గూగుల్ నుంచి రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దాకా అన్ని పరిశ్రమలు మన వైపు ఆంధ్ర వైపు చూస్తూ ఉన్నాయి. ఆ రోజు మన పక్కనే పనులూరులో లోకేష్ గారి పాదయాత్రకు మీరందరూ రావడం జరిగింది. యువగలం పాదయాత్రలో ఆ రోజు ఆయన మన నియోజకవర్గానికి ఒక మాట ఇచ్చారు, సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని. ఆ ప్రాజెక్టు త్వరలో 250 కోట్ల రూపాయలతోటి టెండర్లకు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో మన మంత్రివర్యులు స్వామి గారు ఆయన లేక కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితమే రేపు టెండర్లకు రాబోతాయని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఏదైతే ఎన్నికల్లో మాటిచ్చాడో లోకేష్ గారు, మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకే నా ప్రాధాన్యత అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనేక పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. చాలా వరకు అవి కూడా గ్రౌండ్ అవుతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మొన్నే మన మహానాడు కార్యక్రమం కూడా మనందరం చాలా ఆనందంగా ఎప్పుడు కని విని ఎరిగిన రోజుల్లో ఈ క్లస్టర్ రూపంలో అనేక మంది సుమారుగా
25 లక్షల మంది హాజరైన ఏకైక పార్టీ ప్రోగ్రాం అది గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిందంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం. అలాగే జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటి మహానాడు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కొత్త పెన్షన్లు రాష్ట్రం అంతా ఈ సమస్య ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంది. ఈ లోటు బడ్జెట్ నుంచి తేరుకొని త్వరలోనే సుమారుగా ఒక 8 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఒక అడుగు ముందుకొచ్చి వచ్చే ఈ 10-15 రోజుల్లో కూడా కొత్త పెన్షన్లకు కూడా పర్మిషన్ వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి. బాబు ఒక్క నిమిషం అమ్మా. చిన్న 2019-24 ఆ రాక్షస పరిపాలన ముఖ్యంగా మన గ్రామంలో కూడా మీరు చూశారు ఎంత ఇబ్బంది పెట్టారో. ఒక్క మనిషిని అడ్డం పెట్టుకొని నానా రాజకీయం చేసి గందరగోళం చేయాలని చూసినా ప్రజలు 500 ఎప్పుడు ఒక్క ఓటు కూడా తగ్గని మెజార్టీని మన వైపు నిలబడినందుకు, అలాగే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా మీరు తిప్పికొట్టినందుకు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో నా కోసమో మన మినిస్టర్ స్వామి గారి కోసం కాదు, భావి తరాల భవిష్యత్ బాగుండాలి అంటే, మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఆగిపోయిన మీరు ఒక గుజరాత్ను చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఏ ప్రాజెక్ట్ కానీ ఏది చేయాలన్నా గుజరాత్ మోడల్ ఎందుకు అంటున్నారంటే కంటిన్యూగా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి ఎక్కడ ఆగకుండా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఆలోచన చేయండి. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు అండగా ఈ ప్రభుత్వం ఉంది. త్వరలోనే పొగాకు సమస్య కూడా ఒక పరిష్కారానికి మన జిల్లా ప్రజాప్రతినిధులందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం. పొగాకు అత్యధికంగా పండించే ప్రదేశం మన కొండేపి నియోజకవర్గం. కొండేపి అంటే పొగాకు, పొగాకు అంటే కొండేపి. అలాంటి పొగాకు రైతులు మనకు అండగా ఉన్నప్పుడు, వాళ్ళ కష్టాల్లో కూడా ఉన్నప్పుడు వాళ్ళకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మాది. తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటాం. వీలైనంత వరకు కూడా గతంలో పోయిన సంవత్సరం చూసుకుంటే బర్లీ రైతుల కోసం మన పచ్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఏ విధంగా కష్టపడి వాళ్ళకి 300 కోట్ల రూపాయల ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, అప్పుడు జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు కానీ మన స్వామి గారు కానీ జిల్లా అందరం కూర్చొని వాళ్ళకి అండగా నిలబడిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు శనగలు కానీ మినుములు కానీ అన్నీ గిట్టుబాటు ధరకు ఈ ప్రభుత్వం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ మండలం తెలుగుదేశం పార్టీని ఎనలేని ప్రేమించే మండలం కొండేపి నియోజకవర్గం ఏదైనా ఉందంటే మర్రిపూడి మండలం. ఇక్కడ గ్రామ ప్రజలకు కానీ మండల నాయకులకు కానీ ముఖ్యంగా యువతకి ఏ కష్టం వచ్చినా దామచల సత్య ఎప్పుడు మీకు అండగా ఉంటాడు. మీకు రాజకీయాల్లో సీటు వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గం కంచు కోట కావాలని ఒక్కడుగు ముందుకేసినా కానీ ఒక్కడుగు ఎప్పుడు వెనక్కి వేయలేదని కూడా మరొక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబోతూ ఉంది. ఈరోజు మొన్న ఏ ప్రాంతీయ పార్టీకి లేని 1 కోటి మంది సభ్యతలు ఉన్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ.
గతంలో ఈ భారతదేశంలో ఎవ్వరు ముందుకు రాకుండా 33% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు రాబోయే రోజుల్లో మన మహిళల కోసం 33% సీట్లు ఇస్తానని ముందు చెప్పిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ, మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఇంట్లో మన మహిళలు ఆనందంగా ఉండాలని, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం తీసుకుంటుందని, అలాగే ఇప్పుడు వచ్చిన యువత కోసం ప్రత్యేకమైన పార్టీ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది తెలుగుదేశం పార్టీకి 5వ తరం. 40 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు ఈ పార్టీ సిద్ధాంతాలతోటి ఆనాడు మన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు 10 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలకి వెళ్ళిందంటే అంత గొప్ప విజన్ ఉన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు, అలాంటి గొప్ప నాయకుల మధ్య మనం పనిచేస్తున్నాం. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా కిలో 2 రూపాయల స్కీమ్ని 40 సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు అని ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తాం. ఈరోజు మహిళలకి ఆస్తిలో సగభాగం ఇచ్చినా, ఏ కార్యక్రమం తీసుకున్నా డ్వాక్రా సంఘ మహిళలకి డ్వాక్రా సంఘాలను క్రియేట్ చేసి వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నందుకు కూడా ఆయనకి ప్రత్యేకమైన అలాంటి గొప్ప నాయకత్వం ఈ పార్టీలో మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఆలోచనల అనుకున్న విధంగా మనం పనిచేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, రేపు ఇంకా 3 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. అన్ని పంచాయతీలు ఈ మండలంలో మనం గెలవాలి. ఎంపీటీసీలు గెలవాలి, జడ్పీటీసీలు గెలవాలి. సొసైటీ ఎన్నికలు కూడా ఒక 3 నెలల్లో రాబోతూ ఉన్నాయి. మీరు ఏవైనా చిన్న విభేదాలు ఉంటే పార్టీ కోసం మనం పక్కన పెట్టి మన గ్రామ అభివృద్ధిని ధ్యేయంగా పనిచేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, మీకు ఎప్పుడు మీ ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వానికి, దామచర్ల కుటుంబానికి ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ గ్రామం ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి నన్ను ఆశీర్వదించారు. అలాగే మీకు అదే 100% మనస్ఫూర్తిగా మీకు సేవ చేస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. మనకి గవర్నమెంట్ గౌరవ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ప్రజలకి చేరువగా ఉండేదానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి, వారి సమస్యలు పరిష్కారం చేయడానికి, అది నీటి సమస్య అయినా, రోడ్డు సమస్య అయినా, కాలువల సమస్య అయినా, లేదా మరే భూ సమస్యలైనా, అలాగే పెన్షన్ కూడా మీకు అందరికీ అందుతున్నది లేనిది అనేది తెలుసుకునే విధానంలో మీకు అందరికీ కూడా పెన్షనర్లందరికీ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. IVRS కాల్స్ అంటారు. 1 నొక్కండి, 2 నొక్కండి, ఇట్లా. ఎందుకంటే మీ అభిప్రాయాలను తెలుసుకొని దానికి ఏదన్నా అవసరమైన మార్పులు చేర్పులు చేసి మరింత చేరువుగా మీకు మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దే క్రమంలో మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీకు సరిగ్గా పెన్షన్ అందుతున్న విధానం కూడా మీకు గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. అలాగే కొత్త పెన్షన్లు కూడా త్వరగా ఇస్తామని చెప్పనన్నారు. అవి కూడా త్వరలోనే వస్తాయి. అలాగే సారు గ్రామంలో నీటి సమస్యలు ఉన్నాయి, వాటిని చూడమని చెప్పనన్నారు. దానికి సంబంధించి సంబంధిత శాఖ వారితో సమన్వయం చేసుకొని మనకి ఇటు నుంచి వచ్చే నీళ్లు, అలాగే మన సాగర్ నీళ్లు కూడా వచ్చేటట్లుగా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఆ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తామని చెప్పినను కూడా సభాముఖంగా మీకు అందరికీ కూడా గ్రామస్తులకి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనకి బస్సు ఫెసిలిటీ కూడా కావాలని చెప్పనన్నారు.
అవి కూడా అంటే డిపార్ట్మెంట్ల తరఫున కూడా పబ్లిక్ గ్రీవెన్స్ కింద మేము తీసుకొని వాళ్ళు ఏదన్నా దరఖాస్తులు కూడా ఇస్తే అవి కూడా మేము ఆర్టీసీ డిఎం గారితో ఏదన్నా మాట్లాడి మా తరపు నుంచి కూడా మేము దానికి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి అందరికీ ప్రజలకి సౌకర్యంగా ఉండేదానికోసం అని చెప్పినని బస్సులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని కూడా తమకు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మనకి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గ్రామం శుభ్రంగా ఉండాలి, విలేజ్ శుభ్రంగా ఉండాలి అనుకునే ఉద్దేశంతో మనకి శానిటేషన్ డ్రైవ్ అనుకునేది పెట్టున్నారు సార్. ఈ శానిటేషన్ డ్రైవ్లో ఇటీవల ప్రభుత్వం వారు ప్రతి గ్రామానికి కూడా మనకి శానిటేషన్ కోసం అని చెప్పినని సైకిళ్ళు ఇచ్చారు. అలాగే వాళ్ళు వచ్చిన సంగతి ప్రజలకు తెలిసే విధంగా ఉండేదానికోసం అని చెప్పినని దానికి మైకులు కూడా ఇచ్చున్నారు సార్. ఆ మైకుల ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తూ శానిటేషన్లో భాగంగా ఈ చెత్త కార్యక్రమం అంటే ఈ తడి చెత్త పొడి చెత్త అనుకునే వాళ్ళకందరికీ కూడా తెలియజెప్తూ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆ గార్బేజ్ కలెక్షన్ తీసుకోవటం, దాన్ని శుభ్రం చేయటం, ఇది కూడా ఎప్పటికప్పుడు విలేజెస్లో తిరుగుతూ ఉన్నాయి సార్. అలాగే మనకి గవర్నమెంటు ప్రజలకి సౌకర్యంగా ఉండే దానికోసం అని చెప్పినని కార్యాలయ అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేదానికోసం అని చెప్పినని మనమిత్ర యాప్ అనుకునేది ఒకటి కూడా పెట్టున్నారు సార్. ఆ మనమిత్ర యాప్ అనుకునేది ఏంటంటే అంటే జనరల్ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలకి తెలుస్తూ ఉంటుంది, సాఫ్ట్వేర్లు కాబట్టి దాంట్లో యాప్లో మనమిత్ర యాప్లో వాట్సాప్లో కనుక ఓపెన్ చేస్తే మీకు ఏదన్నా కరెంటు బిల్లులు కట్టుకోవాలన్నా, ఏదన్నా ప్రయాణం టికెట్లు కొట్టుకోవాలన్నా, దర్శనాలకు ఏదన్నా వెళ్ళాలన్నా, గ్రామంలో మీకు ఏదన్నా అవసరమైన కార్యక్రమాలు సర్టిఫికేట్లు ఏదన్నా తీసుకోవాలన్నా కూడా సచివాలయానికి వెళ్ళి మనం పూర్తి చేసుకోవటం ఒక భాగం. అలాగే సచివాలయానికి వెళ్లకుండా కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు, కరెంటు బిల్లులు లాంటివి కూడా. అందువల్ల ఏంటంటే మనకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన ఉద్దేశంతో ప్రజా ప్రయోజనార్థం ఒక ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వాన్ని సహకరిస్తే మీ సమస్యలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్న సమస్యలు అనుకునేది కూడా. అలాగే ఎంపీడీ ఆఫీసుకు కానీ గౌరవ తహసీల్దార్ వారి ఆఫీసుకు కానీ మీరు ఎప్పుడైనా వచ్చి మీకు ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉన్నా, గ్రామంలో సమస్యలున్నా, వ్యక్తిగత సమస్యలున్నా, పెన్షన్ లాంటి సమస్యలున్నా, నీళ్ల సమస్యలున్నా, కరెంటు సమస్యలున్నా, ఇవి ఏవైనా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని మేము సంబంధిత శాఖ వారితో అంటే అచ్చంగా మా కార్యాలయంలో చేసే విధానం అయితే మేము చేసే ప్రయత్నం చేస్తాం. వెంబటే మిగతా శాఖలతోటి సమన్వయం చేసుకొని చేయాల్సిన పరిస్థితులు ఏమైనా ఉంటే అవి కూడా మేము చేస్తాం. మిగతా సమస్యలు అంటే జనరల్గా విత్తనాలు కానీ, పశువులకు సంబంధించిన అంశాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన ఏఎన్ఎంలతో కానీ, ఆశా వర్కర్లతో కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా మీకు ఏదన్నా విషయాలున్నా కూడా మేము దానికి ఆ శాఖలతోటి సమన్వయం చేసుకొని పరిష్కరిస్తామని చెప్పి కూడా తమకు తెలియజేసుకుంటున్నాం సార్. కాకుంటే మీ సమస్యని మా దృష్టికి తీసుకురావటం అనుకునేది ప్రధానం కాబట్టి తెలిస్తే మనం ఏమైనా చేసేదానికి అవకాశం ఉంటుందని మీరందరూ ఒకసారి రాకపోయినా మీ స్థానికంగా ఉన్న సహజంగా మండలానికి వచ్చే ప్రతినిధులు ఉంటారు, వాళ్ళ ద్వారా అయినా సరే మాకు అందజేస్తే మేము వాటిని సమన్వయం చేసి పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉపయోగాన్ని ఈ వాట్సాప్ గవర్నెన్స్ను వాడుకోండి. అలాగే నీళ్ళని పెంచేదానికోసం అని చెప్పినని జలధార జలహారతని ప్రధాన ఉద్దేశంతో మన గ్రామంలో ఉన్న మైండ్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ, చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలో నీటి వసతి పెంచేదానికి, నీటి వసతి చెరువుల్లో నీటి వసతి పెరిగితే బోర్లలో కూడా నీటి వసతి పెరుగుతుంది. ఎందుకంటే మన నియోజకవర్గంలో మరిపూడిలో కూడా కొద్దిగా నీటి వసతి తక్కువగా ఉందన్న సంగతి అందరూ చెప్పున్నారు. కాబట్టి ఆ నీటి వసతిని పరిష్కరించుకోవడంలో ట్యాపుల ద్వారా సాగర్ జలాలు, అలాగే వాటి నుంచి జంగాలపాల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకోవడం ఒక భాగం, స్థానికంగా బోర్లలో కూడా నీటి వసతిని పెంచేదానికోసం అని చెప్పినని ఈ కార్యక్రమాలు పెట్టారు. అవి కూడా మనకి 100 రోజుల కార్యక్రమాన్ని పెట్టున్నారు. దానికి సంబంధించిన ఎన్ఆర్ఎస్, ఏపీఓ గారు, తర్వాత మన గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళకి కూడా పనులు బాగా కల్పించమని చెప్పినని కూడా మాకు బాగా చెప్తూ ఉన్నారు. మేము కూడా మీ గ్రామంలో ఉన్న నాయకులను సమన్వయం చేసుకొని అలాగే స్థానికంగా
ఫీల్డ్ అసిస్టెంట్ అంటారు. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మీకు అందరికీ పనులు కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా కనుక పనులు కల్పించడంలో ఏదన్నా జాప్యం ఏదన్నా ఉన్నా, మీకు ఏదన్నా కార్డులు కావాల్సి ఉన్నా కానీ మాకు దగ్గర కనుక వస్తే మీకు ఆ కార్డులు ఇప్పించడం, మీకు పనులు పెట్టడం, అలాగే మీ